నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిన్నారం అనే విలేజ్లో ఉన్నాము. సో నిన్న ఏదైతే రాత్రి అకాల వర్షాలకి ఈ రైతాంగం మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోసిన నేపథ్యంలో ఒడ్లు మొత్తం తడిసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ రైతాంగం వ్యవస్థ చూడొచ్చు. ఇక్కడ ఒడ్లు ఏ విధంగా తడిసి ముద్దయిపోయాయో మనకి కనిపిస్తూ ఉంది లైవ్లో. ఒకసారి చూద్దాం, ఈ పెద్దవతో మాట్లాడదాం. ఒడ్లు అన్ని దగ్గరకు నూకుతా ఉంది కదా. చెప్పమ్మా, ఎట్లా ఉంది? నిన్న రాత్రి వర్షం పడింది కదా, సో మీ పరిస్థితి ఏంది? పడ్డది, కుప్ప కొడదా మంటకల పడ్డది. ఎన్ని కవర్లు కప్పినా గాడుపుకుండలేవు, ఎగిరిపోయినాయి, నాన్నయి మొత్తం నానిపోయినాయి, నీళ్ళు గారినాయి. మళ్ళీ మా పొద్దుగాల 6 గంటల సంది మళ్ళీ వచ్చి మళ్ళీ గాడుపుకు వస్తున్నాము. కింద మీద అంటున్నాము. ఇక ఎట్లా చేయాలనో ఏమన్నా. ఇక 3 రోజులు అవుతుంది. నిన్న 3 రోజులకు నిన్న ఎన్ని ఒకతనం పోతామా అని గితను నొక్కుతున్నాము. దంచింది. ఆ కవర్లు ఈ కవర్లు కాపితే ఆ కవర్లు అనేది కొట్టుకోపోబట్టే దానిపాయి. ఏం చేయాలి? ఇక సీత చెర అవుతుంది. ఇక మరి కొనట్లేరా ఇప్పటి వరకు కూడా? ఇక ఏమో కాంట పెట్టుకుంటలేరు, వాళ్ళు వస్తలేరు. ఇక ఎప్పుడు పెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకుంటారు. తడిసిన ధాన్యం కూడా కొంటామన్నారు కమ్మా. ఇక మరి కొనాలి కదా, మరి కాంట పెట్టుకోవాలి కదా, వస్తలేరు. రాక ఎంత బాధ అవుతుందో చూడు. చేత కాక చేతనాయి, చిన్న బాధ అయితలేదు. ఏం చెప్తారు మరి? కొనమంటే ఏమంటారు? కొంటాము, మళ్ళీ ఎండపోయి మళ్ళీ మాచర్కి రావాలి అంటారు. మళ్ళీ మాచర్ రావాలి, మళ్ళీ ఎండవేయమంటారు. మరి రాత్రి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఎండపోయాలి. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఎండపోయాలి. మాకు వచ్చింది చీర. ఇక ఈ రైతులు వ్యవసాయం చేసిన లాభమే లేదు నాయన. మస్తు చెరచెర అవుతుంది, మస్తు లాగోడ అయింది, మస్తు మందులు చల్లినాము. ఏం లాభం లేదు. చేకూకున్నదని మనం మొన్న చేసిన లాభం ఏం లేదు. ఏం లేదు. మీద పడుతుంది, మొత్తం మీద పడుతుంది. ఏం లాభం లేదు నాయన. వ్యవసాయం మానుకుందే నిమ్మడం ఉన్నది. రైతు బంధుకి వేసిరా మరి? రైతు బంధు వేసిర్రో వేయలేరో ఎక్కడో ఇంకా చూడలేము మేము. మరి ఇంకా పడయో పడలేదు తెలియదు. ఎంత పెట్టుబడి వచ్చింది మొత్తం? 1,00,000 రూపాయల పెట్టుబడి వచ్చింది. వడ్లకు 4 ఎకరాలు నాటేస్తే మొత్తం రోగం పడి ఖరాబ్ అయ్యి రోగం పడ్డది. రోగం పడితే కోపించి ఇక ఈడ పోసినాము. ఎండ పోసినాక నా ఎత్తుదామంటకల నా అన్నయ్య ఒకతాను చేస్తామంటకల మళ్ళీ ఇవాళ పొద్దున నుంచి వచ్చి మళ్ళీ ఆడుతూనే ఉన్నాము. ఇక ఏం చేయాలి? ఇక ఏం చేస్తట్లేము. లాగోడు మీద పడ్డది ఈసారి. ఎవరైనా అధికారులు వచ్చి? ఎవరు రాలేరు. ఆలోస్తారు. ఎవడు రాలేడు. ఎవడు అయ్యో పెట్టుకోవాలి దబదబా, మరి లేబర్ని ఎక్కువ పెట్టాలి, పెట్టుకోవాలని అంటలేరు. ఏంది మరి? ఏం చెప్తావు మరి అధికారులని? ఏం చెప్పాలి నాయన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? మరి మీ రైతులకు ఏం కావాలంటావు ఇప్పుడు? ఏం కావాలి నాయన? ఏం పెట్టుబడి లేదు. మాది పెట్టుబడి మీద పడ్డది, మొత్తం మీద పడ్డది పెట్టుబడి. ఇది చేసింది కూడా ఏం లాభం లేదు. ఇక ఎట్లా అవుతుందో ఏమో తెలియదు. అంతే అంటావు? నువ్వు చెప్పు బ్రదర్, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసిరు? 4 ఎకరాలు చేసినాం. 4 ఎకరాలు చేసినావు. ఏంది పరిస్థితి ఇప్పుడు మరి? ఒడ్లు మొత్తం నానినాయి, ఖరాబ్ అయినాయి. రాత్రి టాపర్ కాపినాం. టాపర్ కూడా ఎత్తుకోరు. ఎడికాను. ఎవరు ఎత్తుకపోయారు? అంటే ఇక్కడ ఒక రక్షణ కూడా లేదా? రక్షణ లేదు. ఇక్కడ రక్షణ ఉంటే టాపర్ ఎందుకు ఎత్తుకోవద్దు? ఇక్కడ అన్ని ఎత్తుకోరు. రాత్రి టాపర్ వర్ష పోయినాము. 2 టాపర్ వర్ష, ఒక టాపర్ ఉంది, ఒక టాపర్ ఎత్తుకోరు. కొత్తది 3,000 రూపాయలు పెట్టి తెచ్చాం. 3,000 రూపాయలు నష్టం. ఇలా వచ్చి ఆందాన్ని ఏం లేదు. ఏంది మరి? ఎవరైనా వచ్చిరా కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ నుంచి రాలే, బీజేపీ నుంచి రాలే. వాళ్ళ ప్రచారాలు వాళ్ళకే తగిలినాయి. బిజీ ఉన్నారంటవా? ఓట్ల విషయానికి వస్తే ఎట్లా మరి? ఏం చెప్తారు? తడిసిన ధాన్యాన్ని తీసుకుంటారా? ఏమంటున్నారు ఇక్కడ ఐకేపీ సెంటర్ లో? ఐకేపీ సెంటర్ ఏమంటారు అంటే, ఇప్పుడు వడ్ల మళ్ళా నానినే కదా, మళ్ళా ఎండ పోసి దానికి మ్యాచర్ వచ్చినాక తీసుకుంటాము. అప్పటి వరకు ఎండ పోయినా అని అంటుండు ఇక్కడ ఐకేపీ సెంటర్ అయితే. తడిసిన ధాన్యం కూడా తీసుకుంటామన్నారు. అది అప్పుడు అన్నారు కానీ ఇప్పుడు అది తీసుకుంటున్నా లేదు కానీ తీసుకోవట్లేదు. మొత్తానికి ఇది పరిస్థితి. ఏం పేరు మీ పేరు? నా పేరు ఆంజనేయులు. ఏం చేస్తుంటారు? రైతు. ఐకేపీ సెంటర్ లో ఒడ్లు పోసినాం. పోసి ఎట్లా ఉంది పరిస్థితి? రాత్రి వర్షాలు పడి మొత్తం కొట్టుకోబోతున్నాయి. ఇది పేపర్లు దొరకలేక కష్టం ఉంది. పరదలు దొరకలేక. ఎందుకు ప్రభుత్వం ఇస్తలేదా పరదలు? అంటే ప్రభుత్వం సంబంధం ఉండదు కదా, మేము కొనుక్కోవచ్చు లేదు కదా, వాళ్ళు ఇస్తేనే లేరు, వాళ్ళ దగ్గర లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం. మా ఒడ్లు తడిసినాయి, మళ్ళీ ఆరబోసినాం. అలా ఉంది. తడిసిన ధాన్యం కూడా కొంటామంటున్నారు ప్రభుత్వం. కొనుక్కోరు. అర్థం కాలేదు. కొనుక్కోరు. కొనలేరు. ఎందుకట? వారినాక కొంటామంటారు. చెప్తుంది ప్రభుత్వం, చెప్తున్నారు కానీ అదే మాట అంతే. కానీ ఆరినాక కొంటామంటారు. అంటే ఎండ పోయాలి, మళ్ళీ ఎండ పోయాలి. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తెచ్చి? నేను తెచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి ఇక్కడ
ఆ. ఎందుకు మరి ఎందుకు నీ తొందరగా అయిపోవట్లేదు మరి అంటే వారం నుంచి ఇక్కడ సీరియల్ నెంబర్ అంటారు, సీరియల్ నెంబర్ బట్టి తీస్తాం. సీరియల్ నెంబర్ బట్టి తీస్తా. ఎంతమంది నడిచింది దాదాపు ఇక్కడ? ఇక్కడ నేను వచ్చిన సంది అయితే మిగతా వాళ్ళే నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకా పొద్దున్న నుంచే మళ్ళీ నడుస్తున్నాయి. ఇంకా మళ్ళీ మాది ఇప్పుడు పెడతామన్నారు, ఇంకా పెట్టలేదు. మళ్ళీ అందుకే వచ్చాము. ఏదో మరి చూద్దాం. కొన్ని 500 బోనస్ అయినా కట్టిస్తుంది ప్రభుత్వం? ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఇప్పుడు తడిసిన ఓట్లు ఖచ్చితంగా ఎండపోయాలి. హ్యాండ్ ఓవర్ చేయాల్సింది. ఎండపోయకపోతే తీసుకోరట. తీసుకోరు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో తడిసిన ధాన్యానైనా కొంటాం మేము అంటా ఉన్నాడుగా. లేదు, ఉత్తమాట.